బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని తీవ్రంగా కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు జయలక్ష్మి, డివిజన్ నాయకులు హజీ భీమేష్లు కోటకొండ భగత్ సింగ్ చౌరస్తాలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలియజేశారు. అనంతరం వారు దిశ టీవీతో మాట్లాడుతూ 400 ఉన్న సిలిండర్ ని 1000 రూపాయలు పెంచిన ఘనత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. అధికారంలో మూడోసారి వచ్చినా కూడా ధరలు పెంచుకుంటూ సామాన్య ప్రజల నడ్డి విడుస్తున్నారు అని అన్నారు. సిలిండర్ పెట్రోల్ బంకుల వడ్డీలు పెంచుకుంటూ పోతూ ఉన్న పాలకులు ఎవరైనా ఉన్నారు అంటే బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వమే అని అన్నారు. నెంబర్ 1 పాలకులు ఆదాని, అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి రుణాలను మాఫీ చేస్తూ సామాన్య నడ్డి విరుస్తూ ప్రజలను అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, కనకప్ప, సుభాష్, వెంకటయ్య, లక్ష్మి, గుండెగారి పద్మమ్మ, లక్ష్మి, సాబీర్, మిట్టే కాసిం, బాలప్ప, కొత్వాల్ యూఫస్, అఫ్రీద్ తదితరులు పాల్గొన్నారు. వాడుతున్నటువంటి వంట గ్యాస్ ధర మళ్ళీ 50 రూపాయలు పెంచడం అనేది జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కోటకొండలో నిరసన కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు దేశంలో 50 రూపాయలు పెంచడం అది నిన్నటికెళ్ళి కూడా అమలు కావడం అనేది జరుగుతుంది. ఇది చూడనికే 50 రూపాయలే పెరిగింది అని అనుకుంటాం, కానీ ఇది దేశంలో ఉన్నటువంటి పేదలపైన కోట్ల రూపాయలు భారం పడేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ఏదైనా కూడా పేద ప్రజలకు అలవాటు చేయడం కోసం అది తక్కువ ధరకి ఇస్తామని చెప్పి, ఫ్రీ కనెక్షన్స్ ఇస్తామని చెప్పి రకరకాల పద్ధతుల్లో అది పేదలు వాడుకలోకి తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో అది అలవాటు చేసిన తర్వాత దానిపైన విపరీతంగా రేట్లు పెంచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరాల కిందట, 25 సంవత్సరాల కిందట ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో ఒక గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందంటే 150 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ పథకాల పేరు మీద ఈ మన రాష్ట్రంలో అయితే ప్రధానంగా దీపం పథకం కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకంతా కూడా మహిళా సంఘాల ద్వారా దీపం పథకం కింద అతి తక్కువ ధరకే కనెక్షన్లు ఇవ్వడం, 150 రూపాయలకు ఆ సిలిండర్ కూడా ఉండడం అనేది మూలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఆ కనెక్షన్లు తీసుకొని ఈరోజు ఆ దాంట్లపైన వంట చేసుకోవడం అనేది ప్రారంభించింది. ఇలా దేశవ్యాప్తంగా కూడా స్థానిక ప్రభుత్వాలు ప్రజలని తమ వైపు మళ్లించుకోవడం కోసం వివిధ పథకాల పేరుతో ఈ గ్యాస్ కనెక్షన్లు అనేది దేశవ్యాప్తంగా కూడా అలవాటు చేయడం అనేది జరిగింది. 2014లో 400 రూపాయలు ఉంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన 70 రూపాయలు పెంచుతున్నాము అని చెప్పి అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అప్పుడు 70 రూపాయలు పెంచడం వల్ల దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు లేదా ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఈరోజు గాజులు అంటేనే ఒక బలహీనగా ఆడపిల్లలు గాజులు వేసుకుంటారు కాబట్టి అది బలహీనులు వేసుకుంటారనేది ఒక భావజాలం ఈ దేశంలో ఈ వ్యవస్థలో ప్రచారంలో ఉంది. కాబట్టి అప్పుడున్నటువంటి బీజేపీ మంత్రులు కావచ్చు లేకపోతే బీజేపీ శ్రేణులంతా కూడా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రికి నువ్వు గ్యాస్ సిలిండర్ ధర 400 రూపాయలు ఉంటే నువ్వు 70 రూపాయలు పెంచినావు, నీకు చేతగాని తనంగానే ఈ ధరలు పెంచుతున్నావు, నీకు చేతగాని తనంగా ఉంది కాబట్టి నీకు గాజులు పంపుతున్నామని చెప్పి ప్రచారం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 70 రూపాయలు పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాని తనంగా మీరు ఆ రకంగా నిరసన చేయడం అనేది చాలా మంచి విషయమే. కానీ ఈరోజు మీరు అధికారంలో ఉండి 400 రూపాయలకు ఉన్నటువంటి సిలిండర్ని ఈరోజు 900, 1000 రూపాయలకు తీసుకొచ్చిండు అంటే ప్రజలు మీకు రిటర్న్ గిఫ్ట్గా ఏం పంపాలి, ఏది మీరు స్వీకరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్న